హై గైస్, ఈ వీడియోలో విజయ్ తన భార్య సంగీత గురించి మాట్లాడుకుందాం. సంగీత గారు వచ్చేసి నా భర్త ఆయన విజయ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నట్టుగా ఒక కేసు పెట్టడం జరిగింది. తన భర్త నుండి నాకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత ఇవాళ అయితే అప్డేట్ వచ్చింది, నా భర్త నాకే కావాలని చెప్పేసి కోరడం జరిగింది. సో అసలు ఏం జరిగింది ఏందనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు రాజకీయంగా అడుగుపెట్టినప్పుడు తన ఎలక్షన్ ముందు టైంలో తన లాస్ట్ మూవీ అయిన సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టంగా మారింది అతనికి. దానితో పాటు ప్రచారంలో చాలామంది 20 మంది పైగా మరణించడం జరిగింది తొక్కిసలాటలో. అదొక ప్రాబ్లం. దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వం. అంతలోనే విజయ్కి త్రిషకి ఏదో ఉన్నట్టు సంగీత గారు తెరపైకి తేవడం, అలా రాజకీయంగా దెబ్బతీయాలని చాలామంది వైరల్ చేయడం. ఎలక్షన్ దగ్గర వచ్చే కొద్దీ త్రిష విజయ్ మధ్య ఏదో వ్యవహారం జరుగుతున్నట్టు చాలా వైరల్ చేశారు. అప్పటికే సంగీత గారు తన నుండి విజయ్ నుండి నాకు విడాకులు ఇప్పించండి కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అయినప్పటికీ ఎలక్షన్ టైంలో ఇలాంటి ఇది ఏ పరమైనా కూడా విజయ్కి ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. మొత్తానికి అయితే విజయ్ గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఒక్కొక్క పరిష్కారం చేసుకుంటూ వచ్చారు. తన మూవీ రిలీజ్ అయింది. 300 కోట్ల పైగా వసూళ్లు కలెక్షన్ చేసింది, తెలిసిన విషయమే. తర్వాత మొన్ననే ఉదయని స్టాలిన్ త్రిష గురించి ఏదో తప్పుగా మాట్లాడితే అది కూడా ఒక కేసు పరంగా అయింది. సో ఇవాళ ఏం జరిగిందంటే, నా భర్త నాకే కావాలని చెప్పేసి విడాకులు వద్దని చెప్పేసి సంగీత గారు చెప్తున్నారు. తన పిల్లలతో క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది విజయ్ గారు. సో ఏదైనా సంగీత గారు వచ్చేసి సీఎం విజయ్ కావాలనుకుంటున్నారా, లేదా ఉత్తి సినిమా హీరో విజయ్ కావాలనుకుంటున్నారనేది కామెంట్లో తెలియజేయాల్సిందండి, మీరు తెలియజేయాలి ఇది. సో ఏదైనా కానీ ఒక భర్త తన సంకల్పం ఏందనేది తెలుసుకొని ముందుకెళ్తున్న సమయంలో భార్యగా తన వంతు సహాయం చేయాలండి. చాలా వరకు భర్తకి తోడు భార్యనే. కానీ అదే టైంలో సంగీత నుండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి విజయ్ గారికి. మరి ఇప్పుడేమో నా భర్త నాకే కావాలని చెప్పేసి సంగీత కోరుతున్నది. మరి ఈ విషయంపై మీ కామెంట్ ఏంటో తెలియజేయాలండి. ఉత్తి సీఎం భర్త కావాలా, సినిమా హీరో భర్త కావాలా అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.